హాయ్ స్నేహితులారా, వెల్కమ్ టు గృహిణి థాట్స్. నా వీడియోస్ చూసి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు అయితే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పచ్చి రొయ్యలు పులుసు అయితే చూద్దామండి. మనం ఎప్పుడు రొయ్యలతో ఇగురు కాకుండా ఇంకా బెండకాయలు వేసుకుని ఇలాగ కొంచెం డిఫరెంట్గా పులుసు చేసుకుంటే టేస్ట్ అనేది అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. గోదావరి జిల్లాలో ఒక ఫేమస్ కర్రీ ఇది. దీనికోసం అయితే ముందుగా ఉల్లిపాయ పచ్చిమిర్చిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బెండకాయల్ని ఇలా మీడియంగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత దానిలో ఈ బెండకాయల్ని వేసుకొని 2 నుంచి 3 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా వేపి పక్కన పెట్టుకున్న పచ్చి రొయ్యలను కూడా దీంట్లో వేసుకోవాలి. రొయ్యల్ని ఆల్రెడీ మనం నూనెలో వేపుకుంటాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై అవ్వక్కర్లేదు. ఇలా బెండకాయల్లో మనం పచ్చి రొయ్యలు వేసిన తర్వాత 1 నిమిషం కలుపుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నాం. తర్వాత కొంచెం పసుపు, ఇంకా మనకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాం. తర్వాత కొంచెం కారం కూడా వేసి మొత్తం ఒకసారి ఇలాగా మిక్స్ చేసేసుకున్నాం. ఇలా మొత్తం మన రొయ్యలకి ఈ ఉప్పు కారం పట్టేలాగా బెండకాయ ముక్కలకి కూడా ఇలాగా మొత్తం కలిపేసుకున్నామండి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిలోకి మనం పావు లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాం. ఇలాగా వాటర్ వేసుకోవాలి. ముందే మనం చింతపండు రసం అనేది వేసేసుకోకూడదండి. ఎందుకంటే ఆ చింతపండు పులుపు అనేది బెండకాయ ముక్కలకి రొయ్యలకి పట్టేసి టేస్ట్ బాగోదు. ముందు కొంచెం వాటర్ వేసుకొని ఒక పావు లీటర్ వరకు వాటర్ని ఇలాగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించాలి. ఈ నీళ్లు బాగా పైకి కిందకి మరిగే వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇంకా మూత పెట్టి ఉడికిద్దాం. ఈలోగా దీనిలోకి చింతపండు రసం కోసం ముందుగా మనం చింతపండునైతే నానబెట్టుకున్నాం. ఈ చింతపండు రసాన్ని అయితే తీసుకొని ఇప్పుడు ఈ పులుసు మరుగుతుంది కదా, ఈ మరుగుతున్న పులుసులో ఈ చింతపండు రసాన్ని అయితే మనం యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఈ మరుగుతున్న పులుసులో చింతపండు రసాన్ని అయితే వేసేసుకోవాలి. ముందుగా మనం తీసి పెట్టుకున్నాం కాబట్టి చింతపండు రసం ఇప్పుడు అది దీనిలో యాడ్ చేసేద్దాం. ముందుగా అయితే ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాము. మిక్స్ చేసేసుకొని ఇలాగ చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈసారి రొయ్యలు తెచ్చుకున్నప్పుడు బెండకాయలు వేసుకొని ట్రై చేయండి. చిన్నపిల్లలకు కూడా బాగా నచ్చుద్ది. కారం కారంగా పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి. చూసారు కదా, ఇలా చింతపండు రసాన్ని ఒక స్ట్రైనర్ తీసుకొని ఇలాగ తుక్కు అంతా సపరేట్ చేసుకుంటూ మనం యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ చింతపండు రసం వేసాం కదా, ఈ చింతపండు పులుపు అనేది రొయ్యలకి బెండకాయలకి పట్టి బాగా ఉడికితే మంచి టేస్ట్ అనేది వస్తుంది. దీనిలోని వాటర్ మనకి 70% వరకు కుక్ అయిపోవాలి. 30% వాటర్ ఉండే వరకు మనం మరిగించుకోవాలి. దీనిలోకి ఇలాగా మసాలా కోసం లవంగాలు, యాలకులు, చిన్న దాల్చిన చెక్క, గసగసాలని తీసుకున్నాం. వీటిని మిక్సీ జార్లో వేసి మంచిగా పేస్ట్ అనేది చేసుకుందామండి. ఇలా చేసుకొని ఈ మసాలా పేస్ట్ని అయితే మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి దీంట్లో 70% వరకు వాటర్ అంతా ఎగిరిపోయి 30% వాటర్ మాత్రమే ఉన్నప్పుడు దీనిలో మనం ఈ మసాలాను అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ మసాలా మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ పేస్ట్ని అయితే దీంట్లో యాడ్ చేసేసాం. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుంటున్నాం. మనకి ఈ మసాలా ఫ్లేవర్ అనేది మన రొయ్యలకి ఇంకా బెండకాయకి పట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ మసాలా వేసిన తర్వాత మంచి స్మెల్ అనేది మనకి వస్తుందండి. చూసారు కదా, ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని ఒకసారి మూత పెట్టి దీనిలోంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుందామండి. మూత పెట్టేద్దాం. ఇలాగా ఒక్క 2 to 3 మినిట్స్ మనం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు స్టవ్ని సిమ్లో పెట్టి మరిగించుకుంటే ఇంచక్క మనకి ఇలా ఆయిల్ సపరేట్ అయిపోతుంది. చూసారు కదా, మన బెండకాయ ముక్కలు ఇంకా పచ్చి రొయ్యలు అనేది చాలా బాగా ఉడికాయి. ఇంకా ఈ పులుపు, మసాలా, కారం, ఉప్పు అన్నీ కూడా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం దీనిని మరిగించుకున్నాం. ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. కొత్తిమీర అయితే వేయకూడదు, వేస్తే టేస్ట్ మారిపోతుంది. ఇంకా చూసారు కదా, ఇది కొంచెం చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకుంటే మనకి కర్రీ అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే అదిరిపోతుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఉంటాను.